తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము గత కొద్దిగా కాలము నుంచి ఉపమానాలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఉపమానముగా దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే, పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడాన్ని ఏమన్నారంటే ఉపమానము అని తెలియజేశారు. ఈ ఉపమానాలు దేని గురించి తెలియజేయబడుతున్నాయి అంటే, దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని రాజ్యము అనగా సంఘము గురించి తెలియజేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉపమానాల్లో మనం చదువుతూ ఉన్నాము అంటే దేవుని సంఘమును గురించి, దేవుని యొక్క రాజ్యమును గురించి మనము చదువుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ద గ్రేట్ వాల్యూ ఆఫ్ ద కింగ్డమ్ అంటే దేవుని రాజ్యము యొక్క విలువను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజంగా ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, మనిషి ఉన్నప్పుడు ఖచ్చితంగా విలువ తెలియదు, మనిషి లేని తర్వాత అతని విలువ మనకి అర్థమవుతుంది అని. అలాగే ఈరోజు మన మధ్యలో దేవుని యొక్క రాజ్యము ఉన్నది, అంటే దేవుని యొక్క సంఘము అనేది ఉన్నది. ఈ యొక్క సంఘము యొక్క విలువను ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఖచ్చితంగా దానిని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని భూమి మీద అని మనము నేర్చుకోవాలి. భూమి మీద చాలా పనులు ఉన్నాయి, అన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కావు. ఒక్కోసారి ఒక ఉదాహరణ మీకు తెలియజేసి నేను ముందుకు వెళతా. ఏంటి ఆ ఉదాహరణ అంటే, పొద్దున్నే స్కూల్ ఉంది అని ఒక తల్లి అనుకుందనుకోండి. పొద్దున్నే ఖచ్చితంగా ఆ తల్లి ఏం చేయాలి? లెగవాలి. సరే, నిన్నటి రోజు మొన్నటి రోజు స్కూల్కి సెలవు. ఇప్పుడు ఆ తల్లి ఏమైద్ది? అంత తొందరగా లెగాలని ఇంట్రెస్ట్ ఉండిద్దా? అంటే ఒక పని ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాము? నేను లెగాలి, ఈ పని చేసుకోవాలని అనుకుంటాం. ఒకవేళ పని లేకపోతే ఏమనిపించింది? ఇంకాసేపు పడుకుందాము అని అనిపిస్తుంది. ఇంకొంచెం వీలు కుదిరిన వాళ్ళకి బయటికి వెళదాము, ఇంకొంచెం వీలు కుదిరిన వాళ్ళకి చుట్టాలింటికి వెళదాము అని అనుకుంటాం. అంతేనా? అలాగే మానవ మాత్రులమైన మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద ఖచ్చితంగా చేయవలసిన ఒక పని ఉంది. మానవులమైన నీకును నాకును చేయవలసిన ఒక పని ఏమిటి అంటే, దాని యొక్క విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది, నిరీక్షాపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, బాగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్తూ ఉన్నాడు అంటే, 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సంఘము. ఈ భూమి మీద తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘము గురించి మనం తెలుసుకోవాలి.
సంఘం గురించి తెలుసుకోవడమే కాదు, కానీ ఆ సంఘంలో మనం ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోవాలి. అసలు సంఘం అంటే ఏమిటి? సంఘంలో జనులు ఎవరు ఉంటారు అంటే కింద చెప్తూ ఉన్నాడు, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. సంఘం అంటే ఏమిటి? ఆ సంఘములో జనులు ఎవరు అంటే భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ముందుగా సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సంఘంలో మనం ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. ఈ సంఘములో ఎవరు ఉన్నారంట? ఇక్కడ చెప్తున్నాడు, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే దైవభక్తి గూర్చిన మర్మము అంటే రహస్యముగా దాచబడిన ఆ విషయమును ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఇప్పుడు విషయము గొప్పదంటే మీరు ఎప్పుడైనా జైంట్ బిల్ ఎక్కారా? జైంట్ బిల్ అంటే ఇలా రౌండ్గా తిరుగుతుంది, అదేనా? అలా కాదా? ఇలా తిరిగే రౌండా? ఇది రౌండే, ఇది రౌండే కదా. ఏంటి తేడా? పైనుంచి కింద దిగుతున్నప్పుడు గుండె అయిపోతూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలా కూడా కాదా? ఏంటి మరి తేడా? పైకి తిరగడానికి చుట్టూ తిరగడానికి తేడా ఏంటి? రెండు తిరగడమే, రెండు చక్రాలే. ఏంటి తేడా? అంటే మనిషి ఆస్వాదించే ఎంజాయ్మెంట్. అర్థమైందా? మీరు ఎప్పుడైనా కూడా చూడండి, జైంట్ బిల్ ఎక్కినప్పుడు మొదటిసారి ఒక్కోసారి గట్టిగా పట్టుకుంటాం, ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళేదాకా చాలా బాగుంటుంది, కిందకి దిగేటప్పుడు ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు, కిందకి దిగేటప్పుడు అరువు అంటారు. ఎందుకు అరవాలి? కిందోడు ఆపడాలనా? అలా కాదు, భయం పోవాలంటే ఏం చేయాలి? అరవాలి. అలాగే నువ్వు కూడా సంఘంలో చేర్చబడాలి అంటే ఆ విలువైన గొప్ప మర్మమును కూడా ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఒకవేళ ఆ మర్మం అర్థం కాలేదంటే ఆ సంఘములో చేర్చబడము కష్టము. ఒక వ్యక్తి సంఘములో చేర్చబడాలి అంటే విలువైన గొప్ప మర్మాన్ని తెలుసుకోవాలి. సరే, ఇక్కడ దాకా అర్థమైంది. జైంట్ బిల్లో చూడండి, కింద ఎక్కుతాం. ఆ జైంట్ బిల్లే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ జైంట్ బిల్లే మళ్ళీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మనం చేసే పని ఏమైనా ఉందా? మనం చేసే పని ఏమీ లేదు. దాన్ని తెలుసుకున్నాం, దానికి రుసుము చెల్లించాం, అది ఎక్కాం. అలాగే సంఘములో కూడా ఈ మర్మాలు నీకు అర్థం కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. సంఘములోకి వచ్చి కూర్చో. సంఘములో వాక్యము నీకు విత్తబడుతుంది. ఆ విత్తబడిన వాక్యమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? పైకి తీసుకువెళ్ళిద్ది. ఆ విత్తబడిన వాక్యమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? కిందకి తీసుకువెళ్ళిద్ది. అదేంటండి కింద పైన అంటున్నారు? మాకేం అర్థం కావట్లేదు. ఈరోజు చూడండి, వాక్యం విన్న నీవు నేను కూడా ఒకరోజు కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. కిందకంటే గ్రౌండ్ ఫ్లోర్కి వస్తూ ఉంటాం, అదేనా? అది కాదు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఈ భూమిలోకి వెళ్ళిపోతాం. ఆ భూమిలోకి వెళ్ళిన మనలని మరలా అదే వాక్యం ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? పరమందుకు తీసుకువెళ్ళిద్ది. అది కేవలం ఎవరికి మాత్రమే సాధ్యమంటే ఈ సంఘములో ఉన్న వాళ్ళకే, ఈ మర్మమును అర్థం చేసుకున్న వాళ్ళకే. మిగతా వాళ్ళకి సాధ్యమా అంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు భక్తి అంటే ఏంటి? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే సంఘము అని చెప్పా. సంఘంలో ఎవరున్నారంటే భక్తులు ఉన్నారు అని చెప్పా. ఈ భక్తులు గొప్ప విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఆ జైంట్ బిల్లు ఎలా తిప్పిద్దో ఆ మర్మం వాళ్ళని తిప్పిద్ది అని చెప్పా కదా. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 16వ వచనం, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనులలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. భక్తి అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తుని నమ్మడమే భక్తి. యేసుక్రీస్తు సశరీరుడుగా ఆత్మ సంబంధంగా నీతిగా బ్రతికి ఎవరికి కనపడ్డాడంట? దేవదూతలకి కనపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఎవరికి ప్రకటించబడ్డాడంట? జనులకి ప్రకటించబడ్డాడు. యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. ఈ విషయాలు ఎవరైతే బాగా విశ్వసిస్తారో, ఇంత మీకు చెప్పాను కదా జైంట్ బిల్లో, అలాగే ఇది కూడా మీరు చూడండి. యేసు పుట్టాడు, పుట్టిన తర్వాత నీతిపరుడుగా జీవించి దేవదూతలకి కనపడ్డాడు. తర్వాత లోకమందు అనేకులకు రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. ప్రకటింపబడిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి మళ్ళీ ఆరోహణమై అయిపోయాడు.
అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవదూతలకి కనపరచుకోవడానికి వచ్చాడు, జనులకి కనపరచుకోవడానికి వచ్చాడు, జనులకు ప్రకటించబడడానికి వచ్చాడు. అంతేనా? అయితే ఇది తెలుసుకోవడానే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే భక్తి. భక్తిలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ నువ్వు భక్తిపరుడు అవ్వాలంటే, నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు సంఘములో చేర్చబడాలి అంటే గొప్ప మర్మము ఏమిటి అంటే క్రీస్తు వచ్చాడు, ప్రకటింపబడ్డాడు, చనిపోయాడు, తిరిగి మరలా ఆరోహణమైపోయాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? అయితే నువ్వు అర్హుడివే. దేనికి? బాప్తీసం పొందడానికి, జీవము గల దేవుని సంఘాన్ని. చాలామంది అంటారు, బ్రదరు ఇంకా మేము చాలా తెలుసుకోవాలంటారు. నిజంగా చూడండి, సైకిల్ తొక్కే నీకు ఆ సైకిల్ లోపల వేసే బాల్ ఎన్ని ఉంటాయో తెలుసా? ఆ సైకిల్ తొక్కే నీకు ఆ సైకిల్కి రిమ్ములు ఎన్ని ఉంటాయో తెలుసా? రిమ్ములకు ఊసలు ఎన్ని ఉంటాయో తెలుసా? ఆ సీటు సైజ్ ఎంతో తెలుసా? సైకిల్ బరువు ఎంతో తెలుసా? ఇవేం తెలియదు. కానీ మనం ఏం తొక్కుతాం? అప్పుడు అడగం సైకిల్ అన్నీ తెలుసుకున్నా కొంటామని. ఏమొచ్చిందని తొక్కడానికి సిద్ధపడ్డావు? తొక్కడం వచ్చిందని సిద్ధపడ్డావు. అలాగే సంఘములోకి నువ్వు రావాలి అంటే అన్ని విషయాలు నీకు అర్థం కావక్కర్లా. యేసు పుట్టాడు, యేసు మరణించాడు, యేసు తిరిగి లేచాడు, ఆయన్ని నమ్ముకుంటే నీవు కూడా తిరిగి లేవబడతావు అనేది గొప్ప మర్మం. అది దాసి ఉంచాడు దేవుడు. దాసి ఉంచి ఎక్కడ మాత్రమే ప్రకటింపబడుతుందంటే అది సంఘములో. కాబట్టి ఈ సంఘానికి వచ్చిన ఆ మర్మము చాలా తేలికగా అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు అది తెలుసుకున్న నీవు అప్పుడు చెప్తున్నాడు 15వ వచనానికి ఇప్పుడు వద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా అంటే దేవుని గురించిన విషయాన్ని విన్న తర్వాత, యేసుక్రీస్తు గురించి నాకు బాగా అర్థమైన తర్వాత, జనులు సంఘములోకి వచ్చాక మనకి నచ్చినట్లుగా ఉండడానికి లేదు. మరి ఎలా ఉండాలి? దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని. అంటే సంఘములో ఏం చెప్పబడుతుంది అంటే, సంఘములో నువ్వు ఎలా బ్రతకాలో, సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో, ఈ యొక్క సర్కిల్లో నువ్వు ఎలా జీవించాలో చెప్తూ ఉంటాం కదా. పైకి వెళ్ళాక ధైర్యంగా ఉండు, అరువు, గుండె పట్టుకో అని చెప్తూ ఉంటాం కదా. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ప్రకటింపబడుతుంది అంటే జీవము కలిగిన దేవుని సంఘంలో. సంఘానికి ఏం పేరిస్తున్నాడు ఇక్కడ? జీవము గల దేవుని సంఘం. అంటే దీనికి ఏమీ లేదు ఈ సంఘానికి. అంటే ఇక్కడ ఉన్న మీ ఎవరికి కూడా ఏమీ లేదు, మరణం లేదు. అంతేనా? అలా కాదా? అవును, నిజంగా మనకి మరణం లేదు. అంటే ఈ వాక్యాలు ఎవరైతే వింటారో, ఈ వాక్యాలు ఎవరైతే విశ్వసిస్తారో, ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిని మరణము ఏమీ చేయలేదు. అందుకే యేసుక్రీస్తు మరణమును జయించెను ప్రభువైన యేసు అని అంటూ ఉంటాడన్నమాట. అలాగే ఆ యేసుని నువ్వు నమ్ముకోగలిగినట్లయితే ఈ యొక్క శరీర మరణాన్ని నువ్వు తప్పించుకోలేవేమో, కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని నువ్వేం చేయొచ్చంట? తప్పించుకోవచ్చు. ఈరోజు నిజంగా నేను కూడా ఆరాధన తొందరగా ముగించుకుని బ్యాప్టిస్ట్ కార్యక్రమంకి వెళ్ళా, తిరిగి వచ్చిన తర్వాత చచ్చిపోయారు ఒకళ్ళు అన్నారు. ఎవరు అన్న పేరు విన్నా, సాధ్యపడదు చచ్చిపోవడం అని అనుకున్నా. ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నా. చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యకరం. నిజంగా ఈ శరీర మరణము నిజంగా వయసుతో సంబంధం లేదు. అయితే ప్రియులారా, దానిని తప్పించుకోవడం మన వల్ల సాధ్యము కూడా కాదు. కానీ ఆత్మ సంబంధంగా మరణాన్ని ఆ యొక్క మరణము పొందకుండా ఆపుకోగలిగిన సామర్థ్యత దేవుడు ఎక్కడ ఉంచాడంటే సంఘములో ఉంచాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎందుకు సంఘానికి రావాలంటే, నువ్వు ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే రావాలి. నువ్వు దేవుని మర్మాలు వినాలంటే రావాలి. నీ జీవితము పరమందు చేర్చబడాలి అంటే రావాలి. కాబట్టి ప్రియులారా, అలాగా జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఈరోజు మనం చెప్పుకునే అంశము లేదా లేఖన భాగం ఏమిటి అంటే లూకాసు సువార్త. ఈరోజు మనం చెప్పుకునే ఉపమానం ఏమిటి అంటే లూకాసు సువార్త 14వ అధ్యాయం. ఒకవేళ ఈరోజు పాఠము పేరు ఏమిటి అంటే, మనం అనుకుంటున్నాం కదా, విత్తువాని ఉపమానము, గోధుమలు, గురుగులు, ఆవగింజ, వల, ఇలా చాలా ఉపమానాలకు ఒక పేరు పెట్టుకుంటున్నాం కదా. ఒకవేళ ఈ యొక్క ఉపమానానికి పేరు ఏమిటి అంటే గొప్ప విందు. గొప్ప విందు అనే ఈ యొక్క ఉపమానాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. గొప్ప విందు అంటే ఏంటి? అసలు మీ దృష్టిలో గొప్ప విందు అంటే ఏంటి? దేనిని గొప్ప విందు అంటారు?
ప్రశ్న అర్థమైందా? ఎక్కువ ఐటమ్స్ పెడితే గొప్ప విందు. నాకు కూడా కొంచెం షుగర్ ఉంది కదా, నిన్న కూడా ఒక ఫారినర్స్ ఒకళ్ళు వచ్చారు, ఒక మీటింగ్ పెట్టారు. నేను వెళ్ళాలి అని అనుకోలేదు, వెళ్ళలేదు. ఒక సేవకులు ఫోన్ చేసి, అనిలు దమ్ బిర్యానీ పెట్టారు, ఫ్రై జాయింట్లు పెట్టారు, బిర్యానీ పెట్టారు, అయితే మటన్ పెట్టలేదు అనిల్ అంటున్నాడు. ఏదో ఇవన్నీ నేను తినేవాళ్ళలాగా. ఇవన్నీ చెప్తే అంకుల్ వద్దు చెప్పొద్దు, నాకు నోరు ఊరుతుంది. నిజంగా షుగర్ ఉన్న పేషెంట్ల దగ్గరే కానీ, పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరే కానీ కళ్ళ ముందు ఏదైనా పెట్టండి. మీరు ఫ్రిడ్జ్లో ఏదైనా పిల్లలు తినే వస్తువు పెట్టండి, తింటాడు, ఒకటి తీస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు, డోర్ వేస్తాడు, ఒకటి చాలు అనుకుంటాడు కాసేపు, మరలా ఏం చేస్తాడు, మరలా కాసేపు అయి మరలా తీస్తాడు, మరలా 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 ఎంతసేపు అలా మరలా తీస్తూ ఉంటాడు, అది అయిపోయేదాకా తీస్తూనే ఉంటాడు. ఎందుకని? రుచిగా ఉంటుంది అంటే దాని యొక్క రుచిని ఇతను ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు షుగర్ పేషెంట్ల ముందు కూడా నిజంగా నేను అనుకుంటూ ఉంటా, వీళ్ళకి షుగర్ ఉంది కదా, లడ్డు ఎలా తింటున్నారు, వీళ్ళకి సిగ్గులేదా, వీళ్ళకి స్వీట్ తింటున్నారు, వీళ్ళకి సిగ్గులేదా, కాళ్ళు చేతులు కోసేస్తే దరిద్రం పోయిద్ది అని అనుకుంటాను. ఒక్కోసారి మొన్న కూడా నాకు ఎవరో రంగుల రంగుల స్వీట్ ఒకటి వేశారు, కళ్ళు చూసింది, మనసు కోరుకుంది, నోట్లోకి వెళ్ళిపోయింది. అంటే నిజంగా ఒక్కోసారి మన కంటి ముందు ఏది ఉంటుందో, మన మనసు ఏది ఆస్వాదిస్తుందో దాన్ని ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, అది మనకి హాని అయినా కూడా తీసేసుకుని వేసేసుకుంటాం, పొట్టలో వేసుకుని ఏమంటామంటే నైట్ ఇంటికి వెళ్ళే మందులు వేసుకుందాంలే అంటే ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాం. అంతేనా? గొప్ప విందు అంటే ఏమిటి అంటే రుచికరమైన ఆహార పదార్థాలు కలిగి ఉన్నదానిని ఏమంటారంటే గొప్ప విందు అంటారు. ఒక్కోసారి కొన్ని విందులు మనకి హాని చేస్తూ ఉంటాయి, కొన్ని విందులు మనకి మేలు చేస్తూ ఉంటాయి. ఏ విందు మీకు ఆరోగ్యం, వెజ్జా నాన్ వెజ్జా? ఒక ఆయన అంటున్నాడు నాకు నాన్ వెజ్ తింటే తొందరగా అరిగిపోయిద్ది అని అంటున్నాడు. కొంతమంది అంటున్నారు వెజ్ తింటే నాకు తొందరగా అరుగుతుంది అంటున్నారు. అసలు మీ విషయంలో గొప్ప విందు అంటే ఏది? నాన్ వెజ్జే. నిజంగా చూడండి, ఒక్కోసారి పప్పు, మొన్న కూడా అంటున్నారు ఆగస్టు 15 నాన్ వెజ్ పెడదాము, వెజ్ పెడదామంటే వద్దు బ్రదరు, వెజ్కి నాన్ వెజ్కి ఒకటే ధర ఇద్ది, తక్కువగా చూస్తారు వెజ్ పెడితే అని అంటూ ఉన్నారు. జనరల్గా గొప్ప విందు అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నాన్ వెజ్నే గొప్ప విందు అను. అది యేసుక్రీస్తు చెప్పాలనుకుంటున్న విందు ఏంటో మనం చూద్దాం. చూడండి 14వ అధ్యాయము లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని సహోదరులు చదవండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఆయన మాట విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి. చాలు, ఇక్కడ ఏం జరుగుతుందంటే గొప్ప విందు జరుగుతుంది. అసలు ఆ విందు గురించి పక్కన పెడదాం. నిజంగా మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నామంటే ముందు ఏదో ఉంది, ఏదో జరిగితేనే మనం మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు చెప్పాలనుకుంటున్న ఉపమానం ఏమిటి? విందు గురించి చెప్పాలనుకున్నాడు. విందు దగ్గరికి వెళ్ళి ఆయన విందు గురించి చెప్పాలనుకుంటున్నాడు. అసలు ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు ఒక విందుకు వెళ్ళాడు. ఆ విందు పెట్టింది ఎవరంటే ఒక పరిసేయుడు. పరిసేయుడు ఏం చేశాడంటే ఒక విందుకు పిలిచాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచాడు. మొన్న కూడా ఒక సేవకుడు అంటున్నాడు మనిషి గుణం మాంసం దగ్గర బయటపడిద్దంట. అంటే అర్థం ఏంటి చెప్పండి? మనిషి గుణం మాంసం దగ్గర బయటపడిద్ది అంటే అర్థం ఏంటి అంటే ఒక అతను మాంసం వేసాడంట, తక్కువ మొక్కలు వేసాడు కదా అని ఆడు ఎంత చెడ్డోడో చూసావా అంటున్నాడు. అంటే మాంసం ఎక్కువ వేస్తే ఆ మనిషి మంచోడు. అంటే మనకి కూడా బైబిల్ కూడా ఒక విషయాన్ని నేర్పిస్తుంది, అతిథి మర్యాద. నిజంగా ఒక శత్రువులు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మనం అతిథి మర్యాద చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక పరిసేయుడు ఏం చేశాడంటే విందుకు పిలిచాడు. విందుకు పిలిచిన తర్వాత ఆ విందులో ఏం చేస్తారంటే మనకు నచ్చినా నచ్చకపోయినా, ఒక్కోసారి నేను కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి పుట్టినరోజులు చేసినప్పుడు ప్రార్థన చేయించుకుపోవచ్చు. కానీ పొరపాటున మీ ఇంటికి నేను వచ్చానంటే అప్పుడు మీరేమడుగుతారు? ప్రార్థన చేసి వెళ్ళండి బ్రదర్ అంటారు. అంత భక్తుంటే నీ పుట్టినరోజుకి ప్రార్థన చేయించుకోవచ్చుగా. అంటే ఒక్కోసారి మర్యాద ఎలాగ ఉండిద్దంటే మనకు నచ్చినా నచ్చకపోయినా చేయాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వీళ్ళు పిలిచారు. ఒకవేళ వీళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉందో మనకు తెలియదు. సఖ్యత బాగుంది కాబట్టి ఏం చేశారు? విందుకు పిలిచారు. విందుకు పిలిచిన తర్వాత జనుల అందరి దృష్టి కూడా ఎవరి మీద ఉన్నది అంటే యేసుక్రీస్తు మీద ఉంది. ఎందుకు యేసుక్రీస్తు మీద దృష్టి ఉన్నది అంటే అది సబ్బాతు దినం.
ఏ దినం అంట? సబ్బాతు అంటే విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు మీదే అందరి దృష్టి ఉంది. అసలు వాస్తవానికి అక్కడ చెప్తూ ఉంటాడు అన్నమాట, గంజాయి వనంలో తులసి మొక్క అంటారు. దాని అర్థం చెప్పండి. అసలు ఆ విందులో అందరిలో కూడా ఒక నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. మరి ఆ విందులోకి ఈయన ఎందుకు పిలవాలి? అసలు ఈయన ఎందుకు వెళ్ళాలి? ఈయన ఎందుకు పిలవాలి? ఈయన ఎందుకు వెళ్ళాలి? కానీ పిలిచాడు, ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ యేసుక్రీస్తుని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ముందు ఒక రోగిష్టి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది విశ్రాంతి దినము రోజు స్వస్థతలు మనము చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విందులో ఏం చేశారంటే, అనారోగ్యముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. స్వస్థపరుస్తాడా లేదా అందరూ కూడా ఆయనను చూస్తూ ఉన్నారు. స్వస్థపరిస్తే ఏం చేస్తారో తెలుసా? నువ్వు పాపం చేసావు అని వెలివేద్దాం అనుకుంటున్నారు. చూస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు జనులకు భయపడ్డా? ఏం భయపడాల. ఆయన చేయాలనుకుంది చేశాడు, చెప్పాలనుకుంది చెప్పాడు, అంతే. ఏం చేశాడంటే ఆ రోగిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినము కన్నా మనుషుడే ముఖ్యం అని చెప్పి ఆ కార్యక్రమంలో ఆ విందు కార్యక్రమాన్ని ముగించాడు. ఇప్పుడు ఆ విందు కార్యక్రమం అనంతరం ఆయన ఏం చేశాడంటే, ఈయన కూడా ఒక విందు ప్రసంగాన్ని చేయాలనుకున్నాడు. ఒక విందుకు వెళ్ళాడు. విందుకు పిలిచింది ఎందుకంటే భోజనము పెట్టి గౌరవించడానికి కాదు, భోజనము పెట్టి అవమానించడానికి పిలిచారు వాళ్ళు, అంతేనా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ విందులో ఒక గొప్ప కార్యాన్ని చేసి ఒక ఎదుటి వ్యక్తికి మేలు చేశాడు. మేలు చేసి ఏం చెప్పాడంటే, విశ్రాంతి దినము ముఖ్యమా మనుషుడు ముఖ్యమా అంటే మనిషే ముఖ్యమంట నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ జనులందరికీ అర్థం కావడానికి ఇప్పుడు ఒక విందు ప్రసంగం చేశాడు. ఆ విందు ప్రసంగాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. అంటే వీళ్ళందరూ భోజనం చేసి వచ్చారు కదా, అసలు దీనిలో భోజనం చేయడం ఏంటి? పరిసేడి ఇంట్లో భోజనం చేయడం గొప్ప విషయం కాదు. భోజనం చేస్తే ఎక్కడ చేయాలంట? దేవుని రాజ్యంలో చేయాలి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మీకు తెలుసు సంఘంలో ఉందని, కానీ వాళ్ళకి ఏమంటున్నారంట? దేవుని రాజ్యం అంటే పరలోకం అని అనుకుంటున్నారు. ఈ భూమిని విడిచిన తర్వాత రాజ్యం అనుకుంటున్నారు. అంటే మనం ఇక్కడ భోజనం చేయడం కాదు, కానీ దేవుని రాజ్యంలో భోజనం చేద్దాం. అక్కడ ఎవరైనా స్పెషల్ ఉన్నారా? అక్కడ అన్నం కాకుండా ఇంకేమైనా పెడతారా? అంటే వాళ్ళు కోరుకున్న కోరిక ఏమిటి అంటే, నేను దేవుని రాజ్యంలో ఉండాలనేది కోరిక. అక్కడికి వెళ్ళి భోజనం తినాలని కోరిక కాదు. దేవుని రాజ్యంలో ఇక్కడ తినే భోజనానికి విలువ ఏమి కాదు. నేను దేవుని రాజ్యంలో భోజనం చేయడం అనేది, అటువంటి వాడు ధన్యుడంట. అంటే దేవుడితో కలిసి జీవించేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడు. అంటే ఈరోజు మనము కూడా మన జీవితంలో నిర్ణయించుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, ఈరోజు ఆరాధన జరుగుతున్నప్పుడు, లేదా ఈరోజు స్త్రీల కూడిక జరుగుతున్నప్పుడు, ఈరోజు ప్రార్థనా కూడిక జరుగుతున్నప్పుడు ఎటువంటి పనులైనా నీకు ఉండవచ్చు, కానీ దేవుని సంఘముతో లేదా జీవము కలిగిన దేవుని సంఘముతో నువ్వు కూర్చుండుట అనేది నీకేంటంట? చాలా మేలు. అయితే తర్వాత చదువుదాం ఏం జరుగుతుంది. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచాను. ఒక వ్యక్తి ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడు. గొప్ప విందు అంటే దేనిని బట్టి గొప్ప విందు అని ఇంతక మిమ్మల్ని అడిగాను కదా. గొప్ప విందు అంటే ఏమిటి అంటే ఆహార పదార్థాలను బట్టి గొప్ప విందు అంటారు. వచ్చిన జనాల్ని బట్టి కూడా ఏమంటారు? గొప్ప విందు అంటూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చెప్తున్నాడంటే, ఒక గొప్పవాడు ఉన్నాడు. గొప్పవాడు అంటే బాగా డబ్బులు కలిగిన వ్యక్తి, బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి, బాగా పేరు ప్రఖ్యాతలు సంపన్నత కలిగిన వ్యక్తి. ఈ సంపన్నత కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే ఒక విందు చేయించాలనుకున్నాడు. అసలు విందు ఎందుకు చేస్తారు? సంతోషకరంలో చేస్తారు. ఇంకా
విందెందుకు చేస్తారు? ఎవరు చెప్పట్లా. విందెందుకు చేస్తారు? సహజంగా ఎక్కడైనా విందు ఎందుకు చేస్తారంటే మనల్ని చూడడానికి, మనల్ని పరామర్శించడానికి, మన ఆనందంలో పాలు పంచుకోవడానికి, మన బాధలో పాలు పంచుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి తిరిగి మామూలుగా ఉట్టి చేతులతో పంపించకూడదు, ఖాళీ కడుపుతో పంపించకూడదు అనే ఉద్దేశాలతో వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆహారాన్ని పెట్టి పంపించే పరిస్థితి. అందుకే మీరు కూడా చూడండి, పాత నిబంధన కాలంలో కూడా పెద్ద ఎలియాజరు ఏం చేస్తాడంటే ఆ దారి పొడుగున అమ్మాయిని ఎతకడానికి వెళ్తాడు. పెళ్లి కూతుర్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆమెకి ఎవరు ఎదురు పడతారు? మీరు బాగా చూడండి, అంత పంపు సెట్ల దగ్గర జరిగిన పెళ్ళిళ్ళే. మోషేకి దొరికిన పెళ్ళి ఎక్కడ? ఆ బావి దగ్గరే. యాకోబు దొరికింది ఎక్కడ? ఆ బావి దగ్గరే. రిప్కా దొరికింది ఎక్కడ? అంటే బావిల దగ్గర కూర్చుంటే మంచి అమ్మాయిలు దొరుకుతారంటే అది కాదు ఇక్కడ చెప్పాల్సిన విషయం. వాస్తవానికి బావిల దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తారు. ఎవరు వస్తారు? సహజంగా స్త్రీలే వస్తూ ఉంటారు. ఆ స్త్రీలు ఎలాంటి స్త్రీలు అంటే వచ్చే అతిథులకి, వచ్చే పరదేశులకి ఏం చేస్తారంటే నీళ్లు పోస్తూ ఉంటారు కావాలంటే. పూర్వం కూడా మన ఇళ్ళకి ఎవరైనా వచ్చినా, మన ఇంటికే కాదు పొరుగు వాళ్ళ ఇళ్ళకి కూడా వస్తే మజ్జిగ కొట్టిస్తూ ఉంటారు. అదేంటి మజ్జిగలో ఏమైనా ప్రాధాన్యత ఉందా? దాంట్లో జీడిపప్పు వేస్తారా, కొత్తిమీర వేస్తారా? కాదు. మజ్జిగే ఎందుకు ఇస్తారంటే ప్రయాణం చేసి వస్తారు కదా, శరీరంలో ఏమైద్ది? వేడి ఉత్పత్తి అయింది. అంటే ఆ శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి ఏం చేస్తారు? మజ్జిగ ఇస్తారు. గొప్ప విందు అంటే ఆ తినే పదార్థము, ఆ తాగే పదార్థము ఆ శరీరానికి ఉపయోగపడడాన్ని ఏమంటారంట? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా గొప్ప విందు అంటే మీరేం చెప్తారు? మరలా ఆలోచిస్తారు. మరలా నేను వెనక్కి వెళ్ళి మరలా చెప్పుకుంటూ 20 నిమిషాలు వచ్చాక కూడా చెప్పరు. అంతేనా? గొప్ప విందు అంటే అర్థం ఏమిటి అంటే మన శరీరానికి ఏదైతే మేలు జరిగే ఆహారం ఉండిద్దో దానిని ఏమంటారంట? గొప్ప విందు. ఓకే. అయితే ఇటువంటి గొప్ప విందును ఒక వ్యక్తి చేయాలనుకున్నాడు. ఈ విందులో ఎవరెవరిని పిలవాలనుకుంటున్నాడు? 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. అనేకులను అంటే వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, చుట్టాలు పట్టాలు అంటారు కదా, వాళ్ళేం కాదు. ఊర్లో అందరూ రండి, రాజ్యంలో అందరూ రండి, అందరూ వచ్చేసేయండి అని చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఒకరిని పిలిస్తేనే నలుగురు వెళ్ళే పరిస్థితులు. కానీ ఇప్పుడు ఈ రాజు ఏం చెప్తున్నాడంట? అందరినీ రమ్మంటున్నాడు. అందరినీ రమ్మన్న తర్వాత టైం అయింది. దేనికి? భోజనం టైం అయింది. టైం అయిన తర్వాత చూడండి, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు అతని దాసుని పంపాడు. అంటే ముందు ఒక పిలుపు వెళ్ళిందేమో, తర్వాత ఇంకొక పిలుపు వెళ్ళింది. మరలా భోజనాలు పెడుతున్నారు, టైం అయిపోయింది, మీరు అందరూ వచ్చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఆ పిలవడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి. అంటే ఒకవేళ వాళ్ళందరూ ఏం ఆలోచించుకున్నారో తెలియదు. గొప్ప ఆహారం పెడతారో లేదో అని ఆలోచించేశారేమో. అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్గా ఏం చేశారంటే, మేము రాము, నువ్వు గొప్ప విందు పెట్టినా, పంచపరమన్నాలు పెట్టినా మేము అక్కడికి రామ్ అని అంటున్నారు. రామని చెప్తూ ఏం చేస్తున్నారంటే సాకులు చెప్తున్నారు. అంటే నెపములను చెప్పసాగిరి. మొదటివాడు ఏం చెప్పాడంటే, మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఒక పొలం కొన్నాను, ఎందుకు రాలేనంటే చెప్పు ఆయనకి, నేను పొలం కొన్నాను కాబట్టి రాలేను, కాబట్టి ఏమనుకోవద్దు అని చెప్పాడు. రెండో వాడు ఏమంటున్నాడంటే, మరలా చూడండి, నన్ను క్షమించండి, రానందుకు ఏం చేయాలంట? క్షమించాలి. తర్వాత 19వ వచనం. మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. అంటే రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా రావాలని అయితే నాకు ఉంది, కానీ ఎన్ని జతలు ఎడ్లు కొన్నానంట? అయితే ఎడ్లు డబ్బులు ఇచ్చేస్తే వాడు పంపించేస్తాడు, వేటిని? ఎడ్లను పంపిస్తాడు, కానీ నాణ్యత కలిగిన ఎడ్లను పంపాడు. కాబట్టి నేనేం చేయాలంటే నేను వాటిని పరిశీలన చేయాలి, వాటి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలన చేయాలి, వాటి యొక్క పరిస్థితులను అన్నిటినీ పరిశీలన చేయాలి. కాబట్టి నాకు ఈ భోజనము కన్నా ఏది ముఖ్యం? నా ఎడ్లు ముఖ్యం అని చెప్పాడు. తర్వాత మూడో వ్యక్తి ఏం చెప్పాడు? మరి ఒకడు
స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. ఇక్కడ మీరు ముగ్గురు దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు వాళ్ళు 3 గుంపులు ఏం చెప్పారంటే, ఒకళ్ళు పొలం కొంటున్నాను, ఒకళ్ళు ఎడ్లు కొంటున్నాను, ఒకళ్ళు పెళ్ళి అంటే నాకు అవక అవుతుందేమో, నాకు పెళ్ళి కావాలి, నేను ఆ పెళ్ళికే వెళ్తా, ఈ విందుకన్నా నాకు ఆ పెళ్ళే ముఖ్యము అని చెప్పాడు. అయితే దాసుడు అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా రండి 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 అని అడుగుతున్నాడు. అందరూ కూడా ఏం చెప్తున్నారంట? ఏకభావంతో. చూడండి, ఒక్కోసారి మంచి దాంట్లో ఒక యూనిటీ రాదు, చెడ్డ దాంట్లో మాత్రం చాలా యూనిటీగా ఉంటూ ఉంటారన్నమాట. సంఘంలో నిజంగా చూడండి, సంఘమే కాదు సమాజంలో కూడా మంచి పని చేద్దామంటే కలవండి అంటే కలవరు. ఒకవేళ చెడు పని చేస్తే అందరూ చక్కగా కలిసి యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఈ దాసుడు కూడా నిరాశపడిపోయాడు. అక్కడేమో వండేస్తున్నాయి, గొప్ప విందు చేయాలన్న ఆశ ఉంది, అందరికీ పెట్టాలన్న స్వభావం ఉంది. కానీ జనాలు ఎవరు కూడా ఏమంటున్నారంట? రానంటున్నారు. దీంట్లో దౌర్భాగ్యులు ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. ఆహారం దొరుకుతుంది, కానీ ఆహారం కన్నా మా పనులే ముఖ్యమని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో దౌర్భాగ్యులు ఎవరు? పెట్టాలనుకున్నోడు దౌర్భాగ్యుడా, రానోడు దౌర్భాగ్యుడా? రానోడే దౌర్భాగ్యుడా? అందరూ ఏకధీటిగా ఒకే ఆన్సర్ చెప్పారేంటి? ఆడే దౌర్భాగ్యుడు. సరే, నిజంగా దౌర్భాగ్యుడా కాదా మనం చూద్దాం. 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు అతని యజమానునికి తెలియజేయగా. నిజంగా ఎంత కోపం వచ్చి ఉంటుంది. వీళ్ళ కోసం నేను ఎంతో గొప్ప విందు చేశా, ఆ గొప్ప విందుకి ఫ్రీగా ఏం చేశారంట? ఫ్రీగా ఇచ్చా. ఫ్రీగా ఇస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంట? ఒకళ్ళు నాకు ఎడ్లు ఉన్నాయి అంటున్నాడు, ఒకళ్ళు ఏమో భార్య అంటున్నాడు, ఒకడు పొలం అంటున్నాడు. వాళ్ళ జీవనోపాధికి కావాల్సినవి అవి ఇప్పుడు కాకపోతే రేపు కూడా చేసుకోవచ్చు. అంతేనా? మీరు ఎప్పుడైనా గమనించండి, పొలం ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, ఎడ్లు ఈరోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు, పెళ్ళి ఈరోజు కాకపోతే నిజంగా రేపైనా కూడా మనదని రాసి పెట్టుంటే అమ్మాయి రేపైనా కూడా మనకు వస్తూ ఉంటుంది. కానీ విందు, అది కూడా ఈ గొప్ప విందు వచ్చిద్దా? రాదు. మరి ఈ గొప్ప విందుని వీళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి ఇతను అంతా చేసేసాడు. ఇతను కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చేస్తుంది? నేను విందు చేస్తే రారా, ఇంత గొప్ప విందులో పాలు పంచుకోరా. నిజంగా ఒక్కోసారి దౌర్భాగ్యం ఏమవుతుందంటే, ప్రేమ ఉన్నా కూడా బాగా కోపం వచ్చింది. అందుకే బెత్తము వాణిని కుమారుడు, అది ఒక వాక్య భాగం ఉంటుంది. మీరు సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ఒక తండ్రి తన బిడ్డకి ఏం చేయాలంటే బెత్తము వాడాలి. అదేంటి, కొడితే ప్రేమ ఉండిద్దంటే అవును ప్రేమ. అలాగే ఇతనికి కూడా చాలా ప్రేమ ఉంది కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? భోజనం పెట్టాలనుకున్నాడు. కానీ ఆ భోజనాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? రాలేకపోతున్నారు. అయితే ఆయనకి కోపం వచ్చి ఏం చేశాడంటే, చూడండి, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంటే మొదట ఎవరిని పిలుచుంటాడు? ఇళ్లల్లో నివాసాలు చేసిన వాళ్ళని పిలుచుంటాడు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఏం జరిగింది? ఎవరు రానన్నారు. ఎందుకని? వాళ్ళకున్న సంపూర్ణ స్థితిని బట్టి రానన్నారేమో, వాళ్ళకున్న గొప్ప స్థితిని బట్టి రానన్నారేమో. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్లాన్ మార్చాడు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రావట్లా. కాబట్టి ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. ఎవరు? బేదవాళ్ళు, అంగహీనులు, గుడ్డివారు, వీళ్ళు ఉన్నారు కదా. నిజంగా వీళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు? రోడ్ల మీద ఆహారం కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పిలిచి పెట్టేద్దాం. ఎవరికి సిద్ధపాటు చేశాడు? గొప్ప వాళ్ళకి చేశాడు. కానీ ఎవరికి వచ్చింది ఇప్పుడు? గుడ్డివారికి, అంగహీనులకి, రోడ్డు మీద వారికి వచ్చింది. అయితే వాళ్ళని వెళ్ళి పిలిచాడు. వాళ్ళైతే ఏం చేశారంటే పిలవగానే వచ్చారు. అంటే వీళ్ళిద్దరిలో అన్నం విలువ ఎవరికి బాగా తెలుసు? వీళ్ళిద్దరిలో విందు విలువ ఎవరికి బాగా తెలుసు? అలాగే సరే, ప్రశ్న మరొక రకంగా అడుగుతా, చక్కగా ఆన్సర్ చెప్పారు కాబట్టి దీనికి కూడా చెప్పండి. ప్రార్థన పెట్టుకుంటున్నాం, రండి సమయానికి రండి అని చెప్పాం. ఒకవేళ సమయానికి వచ్చిన వాళ్ళకి విలువ తెలుసా? అసలు రాని వాళ్ళకి విలువ తెలుసా? కొంతమంది నవ్వుతూ చెప్తున్నారు. సమయానికి వచ్చిన వాళ్ళకే విలువ తెలుసా? సరే, సమయానికి వచ్చి పాటలు పాడకుండా చక్కగా ఏదో ఉంటుంది మనసులో, పిల్లోడు మాట వినకపోవడమో, భర్త ఏదో తాకపోవడమో, లేటుగా రావడం ఏదో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి విలువ ఎక్కువ, కీర్తనలు పాడే వాళ్ళకి విలువ ఎక్కువ? కీర్తనలు పాడే వాళ్ళకి విలువ ఎక్కువ. ఆన్సర్లు అయితే ఈజీగా రాసి పాస్ అవుతాం, కానీ దేవుడి యొక్క ప్రణాళికలో జీవించి మాత్రం మనం ఏమవ్వలేకపోతున్నాం అంటే ఒక్కోసారి పాస్ అవ్వలేకపోతున్నాం. అయితే ప్రియులారా, ఈ విందు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక కూడా ఇంకా అన్నం ఉండిపోయింది, సంఖ్య ఉండిపోయింది, స్థలం ఉండిపోయింది. చూడండి,
22. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితే గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అంటే నిజంగా ఎంత దృష్టి పెట్టుంటాడు వాళ్ళ కోసం. చాలామంది కోసం చేశాడు, కానీ వచ్చిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు రాలేదు, అనుకోనని వాళ్ళు వచ్చారు, ప్లేస్ ఇంకా మిగిలిపోయింది. అప్పుడు ఆయన ఇంకొక ఆలోచన చేసి 23, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెంలోనికి వెళ్ళి లోపల వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయం. ఏం చేయాలంట? బలవంతం అంటే కాళ్ళ వేళ్ళ పట్టుకోవాలంటారు, అదేనా? బలవంతం అంటే నిజంగా ఒక్కోసారి మొన్న కూడా ఒక పెళ్ళికి పిలిచారు. 11 గంటలకి నిశ్చితార్థం అన్నారు. సరే 11 గంటలకి నాకేదో పని ఉంది, వద్దులే, భోజనానికి వెళ్ళినట్టుండిద్దని వెళ్ళకపోతే ఒక సేవకుడు ఫోన్ చేసి రా అన్నాడు. వస్తాలే అన్న. ఇంట్లో తినేసి పడుకున్నా. మళ్ళీ పిలిచాడు, వస్తాలే అన్న. వేరే పని మీద వెళ్ళా. మళ్ళీ ఫోన్ చేశాడు రా అని. ఈయన నన్ను వదిలేటట్లు లేడని 4ంటికి బయలుదేరా. అప్పుడు ప్రారంభమైంది ఎంగేజ్మెంట్. ఎప్పుడు ఎంగేజ్మెంట్ అది? 11 గంటల ఎంగేజ్మెంట్. ఎప్పటికి ప్రారంభమైంది? 4. అయితే ఇతను బలవంతం చేయబట్టి నేను అక్కడికి వెళ్ళగలిగా. అంటే బలవంతము అంటే ఏమిటి అంటే దానిలో పాల్గొనే విధంగా ఏదో ఒకటి చేయడం, ఒక రకంగా మనకు అర్థం కావాలి అంటే. కాబట్టి ఈ దాసుడు ఏం చేశాడంటే మొదట గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనుల్ని, భేదవారిని తెచ్చాడు. అయినా ప్లేస్ ఉండిపోతే ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడంటే దారిలో వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంట? తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ స్థలమంతా కూడా నింపబడినట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేయబడుతుంది. అసలు దీనిలో అర్థం ఏమిటి? దీనిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనేది ఒకసారి మనం ఈరోజు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ గొప్ప విందు అంటే ఏమిటి అంటే మనకి ఇక్కడ దేవుడు వాక్యం నేర్పిస్తుంది ఏమిటి అంటే వాక్యమును ఏమన్నాడంటే గొప్ప విందుగా అన్నాడు, లేదా సంఘమును ఏమన్నాడంటే గొప్ప విందుగా అన్నాడు. అంటే వాక్యమును వినడము, సంఘములోకి రావడము అది ఒక గొప్ప కార్యక్రమం. అది గొప్ప కార్యక్రమం అని ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. అది నీవు కూడా నమ్మితే ఏమవుతావు? వస్తావు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే సంఘానికి రావడము లేదా సంఘములో వాక్యము వినడము అది గొప్పగా వాళ్ళు భావించడం లేదు. భావించగా మనుషులు ఎలాగా పొలము మీద ఒక వ్యక్తి దృష్టి పెట్టాడో, స్థలము మీద ఒక వ్యక్తి దృష్టి పెట్టాడో, వివాహం మీద ఒక వ్యక్తి దృష్టి పెట్టాడో, వీళ్ళు కూడా అలాగే దృష్టి పెడుతూ ఉన్నారు. అలా దృష్టి పెట్టడం ద్వారా ఆ గొప్ప విందుకి వాళ్ళు ఏమైపోయారంటే దూరం అయిపోయిన పరిస్థితిని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ గొప్ప విందు దేవుడు ఎవరి కోసం ముందు చేశాడంటే దేవుడు ప్రణాళికలో ముందు ఎవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు, లేదా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పిలిచే కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే మారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం ఒక లేఖన భాగాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలమును ఎగురును, తెల్ల గొవ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావాల్సిన కాలమును ఎగురును. మీకు పాలపిట్ట అన్ని కాలాల్లో రాదు. ఏ కాలంలో వచ్చింది ఎవరైనా చెప్పగలరా? వర్షాకాలంలో వచ్చింది, అంతేనా? మీరు ఎండాకాలం అంటే నేను ఎండాకాలం అంటే నాకు తెలియదు. కాబట్టి కొన్ని పెట్టలు ఏ సందర్భంలో రావాలో ఆ సందర్భంలో వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దేని సమయానికి అవి ఆ సమయానికి వస్తూ ఉంటాయి, కానీ తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. అంటే దేవుడు పిలిచిన విందుకి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక వ్యక్తి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేని యందు దృష్టి పెట్టాలో మనిషికి తెలియదంట. దేనికి తెలుసు అంట? పెట్టలకు తెలుసు, తర్వాత శంకుపుట్టి కొంగలకి తెలుసు, అన్నిటికీ తెలుసు, కానీ ఎవరికి తెలియదంట? మనిషికి తెలియదు.
అయితే అంటే దేవుని మాటకి లోబడము ఏ సమయంలో దేవుని సన్నిధానంలో ఉండాలో మనిషికే తెలియదు. కానీ మనిషి గొప్పవాడా, జంతువులు గొప్పవా? దేనిని బట్టి? బుర్ర పెద్దది, కళ్ళు పెద్దవి, ఆకారం పెద్దది, అంతేనా కాదా? సరే చెప్పండి, మీరు చెప్పండి. జంతువులు దేవుని మాట వినవు, మనం వింటాయి, అంతేనా? మరి వినం అంటే మనమే తక్కువ వాళ్ళమా జంతువుల కంట? నేను నా ప్రశ్న ఏంటంటే, జంతువులు గొప్పవా, మనిషి గొప్పవా? ఎలాగా? భలే ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే. చెప్పండి, నిద్ర కూడా పోతుంది చల్లగాలికి మీకు. దేవుడు ఇచ్చిన ఆత్మ మనకు ఉంది కాబట్టి మనం గొప్పవాళ్ళం. ఇంకా మంచి చెడు మనకు తెలుసు కాబట్టి మనము గొప్పవాళ్ళు. ఇంకా ఆయన స్వరూపంలో చేశాం కాబట్టి గొప్పవాళ్ళు. అసలు మొదట గొప్పవాళ్ళు అనే పదం ఎందుకు వాడబడింది అంటే, ఆయన చేతులతో మనం ఏమయ్యామంటే నిర్మింపబడ్డాం. జంతువులు ఎందుకు తక్కువ అంటే, దేవుడు తన మాట చేత వాటిని చేశాడు కాబట్టి. ఒక్కోసారి ఆన్సర్ తెలుసు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అయితే మనిషి ఎందుకు గొప్పవాడు అంటే, దేవుని చేత నిర్మింపబడ్డవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, మనిషి తప్పులను కూడా సరి చేసుకోగలవాడు. అయితే కానీ భూమి మీద ఎవరు జ్ఞానంగా బ్రతుకుతున్నారంటే, కొంగలు బాగా జ్ఞానంగా ఉంటున్నాయి, పక్షులు బాగా జ్ఞానంగా ఉంటున్నాయి, పాల పెట్టలు బాగా జ్ఞానంగా ఉంటున్నాయి. అయితే చూడండి, చాలా చిన్న జీవి ఒకటి చాలా జ్ఞానంగా ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. సోమరి చీవల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. అంటే ఇక్కడ చీమల గురించి ఏం చెప్తున్నాడంటే, వేసవికాలం బాగా కష్టపడతాయి, బాగా కష్టపడి, ఎందుకంటే వేసవి కాలంలో బాగా తిరగడానికి వాటికి యాక్సెస్ ఉంది కాబట్టి బాగా తిరుగుతాయంట. తిరిగి ఏం చేస్తాయంట, వాటికి ఏవి కావాలో దాచుకుంటూ ఉంటాయి. నిన్న కూడా ఈ ఫ్యాన్ ఇలా ఎత్తితే కింద చాలా పెద్ద పొట్టు ఉంది. అంటే నిజంగా ఒక్కోసారి ఏమవుతాయంటే, అవి ఎక్కడ దాచుకోవాలో అక్కడ దాచుకుంటాయి, సేఫ్ ప్లేస్ దాచుకుంటాయి. బాగా ఎప్పుడు కష్టపడతాయి? ఎండాకాలం. ఎప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకుంటుంది? ఎందుకు అప్పుడే తీసుకుంటుంది అంటే, వర్షంలో తడిస్తే అది ఏమైపోద్ది? చచ్చిపోయిద్ది కదా. చచ్చిపోయిద్దని దానికి తెలుసు కదా, కాబట్టి బయటికి వెళ్ళదు. కాబట్టి అది సేఫ్గా బ్రతకాలి అంటే ఎండాకాలం బాగా కష్టపడాలి. బాగా కష్టపడితే వర్షాకాలం ఎలా ఉండొచ్చు? సేఫ్గా ఉండొచ్చు. ఒకవేళ ఎండాకాలం కష్టపడకపోతే వర్షాకాలంలో కూడా చీమలు ఎక్కడ తిరగాలి? వర్షంలో తిరగాలి. వర్షంలో తిరిగితే చీమ ఏమైపోద్ది? దీని తల ఎంత ఉంటుంది? చీమ తల ఎన్ని మిల్లీమీటర్ల పోనీ? అంత చిన్న చీమకి ఎంత జ్ఞానం ఉంది? ఈరోజు ఇంత బుర్ర ఉన్న ఆ ఎడ్లు కొనేవాడికి, లేదా ఆ పొలం చూసేవాడికి, ఆ పెళ్లి చేసుకునేవాడికి ఆ చీమకున్న బుర్ర కూడా లేదు. ఎందుకు? ఆ విందు మనల్ని కాపాడిద్దని అర్థం చేసుకోవాలి. ఆ విందు పొట్టలు పోషిస్తుందని గ్రహించాల. ఆ విందు ద్వారా నా జీవనం సాగిద్దని వాళ్ళు తెలుసుకోలేరు. అంటే నిజంగా ఆకారం పెద్దగా ఉంటుంది, ఒక్కోసారి వికారపు చేష్టలు చేస్తూ ఉంటారు. కొంతమంది నిజంగా అందంగా ఉంటూ ఉంటారు, చేసే పనులు విరక్తి పుట్టిస్తూ ఉంటాయి. అలాగే మనుషులుగా ఉన్న మనము కూడా దేవునికి ఒక్కోసారి గొప్ప కార్యక్రమాల ద్వారా, గొప్ప క్రీస్తు ప్రభువారి ద్వారా, గొప్ప జీవము కలిగిన దేవుని స్వంగం ద్వారా నిన్ను ఏం చేస్తున్నాడంట? రా రా అని పిలుస్తూ ఉన్నాడు. క్యాలెండర్లో వేసుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ఇలా ఉంటాడు, జనాలందరూ వస్తూ ఉంటారు, అలాంటి క్యాలెండర్లు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆయన పిలుపుని, ఆయన న్యాయ విధిని. అయితే ప్రియులారా, ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే, దేవుని పిలుపును మనం అందుకోవాలి. ఆ దేవుని పిలుపును మనం గ్రహించాలి. ఎవరు మాత్రమే గ్రహించగలరంటే, జ్ఞానము కలిగిన వాళ్ళు మాత్రమే దానిని గ్రహించగలరని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే దేవుడు మరి ఇశ్రాయేలును పిలిచాడు. తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, వాళ్ళల్లో వాళ్ళే తన్నుకొని వాళ్ళ జ్ఞానాన్ని బట్టి యూదులు ఇశ్రాయేలీలుగా వేరైపోయిన తర్వాత ఇశ్రాయేలీలు పాపాన్ని చేసి దేవునిని ఆరాధించకపోవడం ద్వారా, దేవుని సమ్ముఖంలోకి జీవించకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే
అంతరించిపోయారు ఒక రకంగా. అంటే చివరికి మిగిలింది ఎవరంటే యూదులు. ఈ యూదుల్ని కూడా పిలిచారు, కానీ ఈ యూదులు ఏం చేశారంటే, ఇందాక మీరు చూశారు కదా, యేసుక్రీస్తుని పెళ్ళికి పిలిచారు. దేనికి? గణపరచడానికా, అవమానించడానికా? ఈరోజు ఇటువంటి యూదుల గురించి అక్కడ చెప్తున్నాడు. ఈ యూదుల్ని నేను పిలిచాను, వీళ్ళు నన్ను తెలుసుకోలేదు. ఈ యూదులను నేను గణపరచాలనుకున్నా, వాళ్ళు నన్ను అవమానపరచాలనుకున్నారు. ఈ యూదులు నేను గొప్ప విందు ఇవ్వాలనుకున్నా, వాళ్ళు నాకు ఏం చేస్తున్నారంటే గొప్ప అవమానాన్ని ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, హెబ్రీలు రాసిన పత్రికలో ఏమంటాడంటే, శిలువ మరణం ద్వారా ఆయన పాత నిబంధనను తీసివేసి నూతన నిబంధనను ఇచ్చాడు. ఈ నూతన నిబంధనలో ఈ విందులో ఎవరెవరిని పిలిచాడంట? అందరినీ. ఒక విషయం చెప్తూ ఉంటాడనమాట, యూదులని లేదు, గ్రీసు దేశస్తులు లేడని. అందరికీ కూడా దేవుని వాక్యం ఏమై ఉందనంటే, నశించుచున్న వారికి అది వెరితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడిన వారికి అది ఎలా ఉంటుందంట? దేవుని శక్తి. అలాగే చూడండి, కడుపు నిండిన వాళ్ళని పిలిచాడు ముందు. వాళ్ళు ఏం చేశారు? దానిని నిరాకరించారు. కానీ ఆకలితో ఉన్న వాళ్ళని పిలిస్తే ఏం చేశారంట? స్వీకరించారు. ఈరోజు దేవుని సంఘములో ఒక వ్యక్తి, సంఘముతో నీకు అవసరం ఉంది, సంఘముతో నీకు బాంధవ్యం ఉండాలి, సంఘముతో నీకు ఐకమత్యం ఉండాలి, సంఘములో నువ్వు ఎలాగ ఉండాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. మొన్న కూడా ఒక సహోదరులు ఫోన్ చేశారు, ఏంటి బ్రదర్, పలానా కూడికంటే ఆటో వేసుకుని జనాలు తెచ్చావు కదా, ఈ కూడికి ఎందుకు తాలేదు బ్రదర్ అన్నారు. బ్రదర్, ఇక్కడ తెలిసిన బ్రదర్ చనిపోయాడు, ఇప్పుడు నేను తాగడం మంచిది కాదు. సరే, మీ అమ్మ రాలేదే, మీ ఆవిడ రాలేదే, నువ్వు రాలేదే, నీ పిల్లలు రాలేదన్న. నాకు నిజంగా కుదరలేదు బ్రదర్ అన్నాను. అంటే జనాలు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారంటే, ఒక దానికి వెళుతున్న తర్వాత ఇంకో దానికి ఎందుకు రాలా అని అడుగుతూ ఉన్నారు. అంతేనా? అంటే గొప్ప వాటిని మనం మిస్ అయిపోతూ ఉంటే చూసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంట? చాలా బాధగా ఉండేది. ఇదంతా వినిన వాడికి ఏమనుకుంటాం? ఏంటండి అలా అడుగుతున్నాడు అని అనుకుంటాం. ప్రేమ ఉంటే అలాగే అడుగుతారు. ఎందుకంటే గొప్ప వాక్యాలు విత్తబడ్డాయి. మనకి స్థానిక సంఘానికి దగ్గరగా ఉన్న ప్రాంతము, అటువంటి వాక్య భాగాలు, అటువంటి పరిచర్య జరిగిన ప్రాంతాల్లో కూడా మనం ఒక్కరోజు ఒక పూట సెలవు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో మనము ఉన్నాము అంటే, మనము దేవునిని మనం ఏం చేస్తున్నట్టు? తృణీకరిస్తున్నట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము ఎలాగ ఉన్నామో, విందును తృణీకరించే వారిగా ఉన్నామా, లేదా విందులో ఆస్వాదించి దానిలో మనము ఆనందపడేవారిగా ఉన్నామా మనం గమనించాలి. మనము సాకులు చెప్పే వాళ్ళగా ఉన్నామా, సాకులను తీసివేసి మరి దేవుని సన్నిధానంలో జీవించేవారిగా ఉన్నామా అనేది ఒకసారి పరిశీలన చేయాలి. చూడండి, ఒక విషయాన్ని చెప్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఆయన ఒక విందైపోయాడు. విందంటే అక్కడికి వెళ్ళాక ఆయన ఏం చేయాలి? మనం ఈరోజు సంఘానికి కూడా ఎందుకు వస్తున్నామంటే ఆయనను తినడానికి. కొంతమంది అంటారు, నన్ను తినబాకరానికి దండం పెడతాను, కానీ యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? నన్ను తినండి, నన్ను త్రాగండి. అదేంటి? నన్ను తినండి, నన్ను తాగండి అని ఎవరిని అంటున్నాడంటే పైన చెప్తున్నాడు అన్నమాట. ఏమని? ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది, మనిషి ఏమవ్వాలంట? రక్షణ ఎలాగ వచ్చిందంటే, ఇందాక 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యేసు పుట్టాడు, యేసు మరణించాడు, యేసు తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్మగలుగుతారో, యేసు దేవుడై ఉన్నాడు, యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, యేసు యందు మాత్రమే రక్షణ ఉందని నువ్వు గ్రహించగలిగితే అదే బ్యాప్టిజం. ఆ బ్యాప్టిజము పొందిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే, ఖచ్చితంగా ఆయనను తినాల్సిందే. ఆయనను అంటే ఈ రొట్టెను తినాల్సిందే, ఈ ద్రాక్ష రసమును తాగాల్సిందే. అప్పుడు మనం ఏమంటాం? అయ్యా ఈరోజు రాలే బ్రదర్, ఏమనుకోవద్దు, నాకు పెళ్ళి ఉంది, ఈరోజు రాలేదు బ్రదర్, ఊరెళ్ళా, ఈరోజు రాలేదు బ్రదర్, చావు ఉంది ఈరోజు. అంటే ఇది గొప్ప విందుగా నువ్వేమవ్వట్లేదు.
అది నువ్వు కేవలము రక్తముగా చూడడం లేదు, ద్రాక్షరసంగా చూస్తున్నావు. ఆ రొట్టెను నువ్వు రొట్టెగా చూస్తున్నావు, కానీ ఆయన శరీరముగా చూడట్లేదు. అంటే ఒకవేళ దీనిలో ఆయన శరీరం ఉందని నువ్వు గ్రహించగలిగితే, దీనిలో ఆయన రక్తం ఉందని నువ్వు గ్రహించగలిగితే, ఇది తీసుకున్న నీవు జీవము కలిగిన దేవుని సంఘములో ఇలాగ ప్రవర్తించాలి, ఇది నియమము అని నీకు అర్థమైతే, ఎన్నడూ ఎవడు చెప్పినా నువ్వు ఆరాధన ఏం చేయలేవు, మానలేవు. నువ్వు మానుతున్నావు అంటే ఇంకా నీకు ఆ విలువ, ప్రాధాన్యత, ఆ ఆవశ్యకత, ఆ మర్మము నీకు అర్థం కాల. అర్థమైంది, నువ్వు సీనియర్ అనుకోవచ్చు, నువ్వు జూనియర్ అనుకోవచ్చు, కానీ అర్థమైందో లేదో దేనిని బట్టి అంటే అర్థమవుతుంది అంటే, క్షేమ జ్ఞానం కలిగిందో లేదో దేన్ని బట్టి అర్థమైంది, దాని ప్రవర్తన. పక్షులు జ్ఞానం కలిగిందో లేదో దేన్ని బట్టి అర్థమైంది, దాని ప్రవర్తన. గూడుల్లో ఉంటాయి పక్షులు, అలాగా మనిషి కూడా జ్ఞానం కలిగిన వాడైతే సంఘములో చేయబడిన ఈ గొప్ప విందులో ఖచ్చితంగా పాలు పంచుకున్నాడు. ఎలా పాలు పంచుకుంటాడు? మీరు ఎప్పుడైనా విందులో చూడండి, మధ్యలో కుర్చీలు వేసుకోరు ఎక్కువ. ఎందుకు? తొందరగా కూడా లేసిపోరు. ఎందుకు? ఈ రెండు మీరు చెప్పండి. కొంతమంది బ్రదర్ నువ్వు తొందరగా వెళ్ళిపోయావు, ఐస్ క్రీమ్ మిస్ అయిపోయావు. ఒక్కోసారి పెళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ వేస్తారు. ఇది తెలియక నాలాంటి కంగారు గాళ్ళు ఏం చేస్తారంటే, నాకు వేసింది ఓకే ఇంక మడి చేసి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు మనం కంగారు పడకూడదు, కొన్ని విషయాలు ఆగాలి, సమయానికి వెళ్ళాలి, సమయాన్ని ముగించేదాకా ఆగాల్సిందే. కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ విందులో కూడా ఎలా పాలు పంచుకోవాలంటే, ఆరాధన మొదటి నుంచి ఆరాధన చివరి వరకు 5 కార్యాలు ఉన్నాయి. 5 కార్యాలు మీరు చెప్పండి ఒక్కొక్కటి. ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభుభోజనం, కాను. ఈ 5 కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనము ఈ గొప్ప విందు అంటే ఏంటంటే, ఇది గొప్పదని నువ్వు భావిస్తే ఇది గొప్ప విందు. ఇది గొప్పదిగా భావించకపోతే, ఇది సహజంగా ఎవరినైనా తినమంటే చపాతీగా తింటారు, దీంట్లో సోడా కలుపుకొని డ్రింక్గా తాగుతారు, కానీ మనము ఆ భావనతో తాగడం లేదు. మీరు చూడండి, తల్లికి పెట్టే ముద్దు వేరేగా ఉంటుంది, భార్యకి పెట్టే ముద్దు వేరేగా ఉంటుంది, బిడ్డకు పెట్టే ముద్దు ఒకటే, అదే ఉమ్ము, అవే పెదాలు, అవే బొగ్గలు, కానీ ఫీల్ వేరే. అలాగే దీనిని కూడా గొప్ప విందుగా నువ్వు తీసుకోవడం అంటే, ఇది తీసుకున్నప్పుడల్లా కూడా యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కోసం రక్తం కార్చాడు, యేసు కొరకు నేను బ్రతకాలి, కాబట్టి నాకున్నదంతా నేను ఇస్తాను. కొంతమంది దాచుకుంటూ ఇస్తూ ఉంటారు, అప్పుడే ఎతుకుతారు. కానుకలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఎక్కడ దాసాం, అది కూడా ఆ చినిగిన 10 మాత్రమే ఎతుకుతూ ఉంటారు. అంటే ఈరోజు అలా ఉన్నారు జనాలు. కానీ గొప్ప విందులో మనం ఎలా పాలు పంచుకోవాలి అంటే, ముందు రక్షింపబడాలి. రక్షింపబడిన తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది ప్రతి మన తుది శ్వాస విడిచే వరకు ప్రతి ఆదివారం కూడా దీనిని మనం ఏం చేయాలంట, తప్పనిసరిగా తీసుకోవాలి. దానినే దేవుడు ఏమన్నాడంటే గొప్ప విందుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, మనం అలాగే చూసినప్పుడు తీతు గ్రంథము 2వ అధ్యాయం, తీతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా, ఎవరంట? మహాదేవుడు. ఆ మహాదేవుడే మనకి ఏంటంట? చాలామంది అడుగుతారు, యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ అంటాడు. ఇక్కడే దేవుడు, ఆయన మహాదేవుడు. ఆ మహాదేవుడే మనకేమయ్యాడంట అంటే, ఈరోజు విందుకు పిలిచిన వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుందా? ఎవరు? యేసుక్రీస్తు. ఆ విందులో ఎవరిని పిలుస్తున్నాడో మీకు అర్థమవుతుందా? రక్షణ పొందిన వారిని. ఆ విందులోకి రావాల్సిన వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుందా? రక్షణ పొందిన మనము. ఆ పొందిన మనము ఎలాగో ప్రవర్తింపవలెనో, జీవము కలిగిన దేవుని సంఘంలో మనము ఎలాగో ప్రవర్తింపవలెనో మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకోనంటే, ఒక్కోసారి పెళ్ళై 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వంట వండడం రాని ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే మీరేమంటారు? బంగారం అమ్మ అని అంటారా? అలా అంటారా? ఏమంటారు? పోనీ ఇంకా పచ్చిగా చెప్తే, అత్తని అడిగితే చెప్పిద్ది ఆ పచ్చి మాటలు. మన వల్ల కాదు. అలాగే ఈరోజు నిజంగా ఎంతో కాలం నుంచి సంఘానికి వచ్చి కూడా దీని ప్రాధాన్యత, ఈ విందులో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం లేదంటే, అప్పుడు దేవుడు కూడా నిన్నేమనాలి? ఇంకా బొజ్జి బంగారం అని నీకు పెడుతూ ఉంటాడా? అప్పుడు దేవుడు ఏమంటాడంటే, చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు
25వ వచనం నుంచి 24 నుంచి మనం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయచాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. అంటే విందు యజమాని పిలిచాడు, విన్నారా? చేయి చాపి దాసుని పంపించారు, విన్నారా? వినలా. తర్వాత నేను చెప్పిన బోధన ఏమీయో మీరు వినక త్రోసివేసితిరి కనుక గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను అదేంటి దేవుడు కూడా నవ్వుతాడంటే, మనకు అపాయం కలిగితే ఆయన ఏం చేయాలి? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఏ దిక్కు నుంచి వచ్చునంటే నీ దగ్గర నుంచే వచ్చును అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు అపాయం కలిగితే సహాయం చేయాల్సిన దేవుడు ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. నవ్వడమే కాదు, కింద చెప్తున్నాడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము. చూడండి, కుడి పక్కన 1000 మంది, ఎడం పక్కన 10,000 మందిని ఉంచి దూతల ద్వారా కాపాడే దేవుడే నీకు ఇప్పుడు భయం కలిగితే, నీకు ఇప్పుడు ప్రమాదం కలిగితే ఆయన ఏం చేస్తాడంట? ఒక రకంగా ఎక్కిరిస్తాడు. ఇందాకేమన్నాడు? నవ్వుతా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదేంటి దేవుడు కూడా ఇలా చేస్తాడంటే చేస్తాడు. చెప్తే వినకపోతే ఎవడైనా అదే చేస్తాడు. తర్వాత 27వ వచనం, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఈరోజు ఈ యొక్క ద్రాక్షారసము విలువ, ఈ యొక్క రొట్టె విలువ, ఈ సంఘము విలువ, ఈ సంఘములో ఉన్న ఐక్యత విలువ, ఈ సంఘములో ఉన్న జీవము కలిగిన మాటల విలువ ఎవరైతే నిర్లక్ష్య పెడతారో, ఎవరైతే లోబడరో, ఆ గద్దింపును ఎవరైతే గ్రహించరో, ఈ భూమిని దాటిన తర్వాత, ఆ పరమందుకు వెళ్ళిన తర్వాత ఆ నిజమైన దేవుడు, ఆ మహాదేవుడు ఆయన నిన్ను చూసి ఏం చేస్తాడంట? అపహాస్యము చేసి నవ్వుతాడు. చెప్పాగా, ఏం చేశా? చెప్పాగా అంటాడు. ఆ చెప్పడానికి ఈరోజు ఈ సంఘాన్ని ఆయన ఆధారం చేసుకున్నాడు. ఆ పిలవడానికి ఈ సంఘాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈ పిలుపు నీకు వినకుండా నువ్వు చెవులు మూసుకుంటావేమో, నీ కళ్ళు మూసుకుంటావేమో. ఒకవేళ ఇక్కడ అన్నీ మూసుకున్నా కూడా అక్కడికి అన్నీ తెరిపించి మరి అప్పుడు నవ్వుతాడు నిన్ను. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే, ఈ భూమి మీద మన జీవితం ముగించకముందే ఈ సంఘము విలువ, ఈ బాప్తిసము విలువ, ఈ రక్షణ విలువ పిలిచినప్పుడే మనము దేవుని పిలుపుకు లోబడాలి. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం, ఈ వచనాన్ని తీసి ఇంక వాక్యాన్ని ముగిద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని హెచ్చరింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. విందు రెడీగా ఉంది, మీరు రావట్లా, మళ్ళా బ్రతిమలాడుతున్నా, మళ్ళా పిలుస్తున్నా. ఎప్పటిదాకా పిలుస్తానంటే ఈ విందు తీసుకునేదాకా మిమ్మల్ని పిలుస్తా, ఈ స్థలం నింపబడేదాకా మిమ్మల్ని పిలుస్తా, మీరు రక్షింపబడేదాకా మీరు పిలుస్తా, మీ హృదయాన్ని మార్చుకునేదాకా మిమ్మల్ని పిలుస్తా, మీ హృదయాలు కఠినంగా ఉన్నాయి కదా, మాంసపు గుండెలు అయ్యేదాకా మిమ్మల్ని ప్రేరేపిస్తా. అయినప్పటికీ కూడా ఎందుకు అంతలా ప్రేరేపిస్తున్నానంటే నేను విందు సిద్ధమో చేసేసా. ఎందుకంటే దీర్ఘశాంతముతో ఆనందముతో పెట్టాలనుకున్నా ఆనందాన్ని రుచి చూడండి. కానీ నాకు మరొక కోణం ఉంది. నాణ్యానికి అచ్చు బొమ్మ ఎలాగో ఉంటాయో అలాగే నాలో ఉన్న అచ్చు బొమ్మ ఏంటంటే, ఒకవైపు శాంతం ఉంది, ఒకవైపు నాశనం ఉంది, ఒకవైపు పరలోకం ఉంది, ఒకవైపు నరకం ఉంది. నేను మిమ్మల్ని ఈ విందుకు పిలుస్తున్నా, ఈ విందుకు నేను పిలవట్లా. కానీ మీరు ఏ విందుకు వస్తారో మీరే నిర్ణయించుకోండి. మీ నిర్ణయము, మీ ప్రాధాన్యత, మీ ప్రవర్తన మీ యొక్క దారిని నిర్ణయించింది. కాబట్టి ప్రియులారా, చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వాక్య భాగం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని ఈ వాక్యాన్ని నేను ఇక్కడితో ముగిస్తాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించే వానిని జలజీవములను ఉచితముగా పుచ్చుకొను. ఎవరికైతే దాహం ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే రక్షింపబడాలనుకుంటున్నారో వాళ్ళే రావాలి, వాళ్ళే వస్తారు, వాళ్ళే ఆశీర్వదింపబడతారు. కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు విందు. ఆయన రాకను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ రాక వచ్చిందంటే ఈ కార్యక్రమము ముగింపబడుతుంది. ఈ కార్యక్రమం ముగింపబడితే నువ్వు చెడ్డవాడు అయితే ఇంకా మారడానికి అవకాశమో లేదు. ఒక్కోసారి నేను కూడా 7th క్లాస్లో నాకు 236, నేను పక్కా ఫెయిల్. దేవుడి వల్ల అయినా నేను 8th వచ్చా. ఎందుకంటే 7th కామన్ ఎగ్జామ్స్ అప్పటితో తీసేశారు. అయితే మా టీచర్ అంది, నువ్వు బాగానే రాస్తావు కానీ నీలో మైనస్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ వేయవని.
అప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని పేజీలు రాసిన నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, తెలిసిందన్న ఆనందంతో ఏం చేస్తానంటే ఆన్సర్ రాయడం మొదలుపెట్టే, కానీ దానికి క్వశ్చను వేయాల. అలాగే ప్రియులారా, ఇక్కడ కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, విందు ఉంది, ఆనందపడు. ఆ ఆనందంలో క్రమ పద్ధతిలో రా. అందుకే చెప్తున్నాడు ఒక వాక్య భాగం ఏంటి, 1 తిమోతి 3:15 జీవము కలిగిన దేవుని సంఘంలో మనుషులు ఎలాగో ప్రవర్తింపవలెను. వచ్చిందని చేస్తే అదేంటి, నేను శనివారం తీసుకుంటా, నేను శుక్రవారం తీసుకుంటా, మా ఇంటికి తీసుకెళ్ళి తీసుకుంటా, హాల్లో తీసుకుంటా, ఫంక్షన్లో, అలా తీసుకోవడానికి ఇది ఇవ్వలేదు నీకు. ఈ విందంటే ఎక్కడ చేయాలి, భోజనం అంటే ఎక్కడ చేయాలి, నలుగురిలో చేస్తే అది విందు భోజనం అంటారు. విందు భోజనం అంటేనే కలిసి చేయడం. ఈరోజు నేను అలా కాదు, మొన్న ఒకళ్ళు అంటున్నారు, నాకు సేవడికి వల్ల నేను రొట్టెని ఇంట్లో చేసుకుంటా, ఆ గోధుమ పిండి మాకు లేదా, ఆ ద్రాక్షారసం మాకు లేదా, మేము చేసుకోలేమా, ఆ నిశాను అతను తక్కువే పోతాడు, నేను కప్పుడు తాగుతా. ఇక్కడ కప్పుడు తాగడమో తక్కువ తాగడమో కాదు, ఇక్కడ తీసుకునే దానికి లోబడడం గురించి చెప్తున్నాడు. ఎక్కువ తాగితే ఎక్కువ బత్తి కాదు, ఎక్కువ తింటే ఎక్కువ బత్తి కాదు. అలా అయితే అపర్ణ ఎక్కువ బత్తిపర్రాలు కావాలి, మిగిలిందంతా ఆమె తిని ఆమె తాగిద్ది. అలాగే కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అది తినడాన్ని, అది తాగడాన్ని, ఈ వాక్యానికి లోపడము అంటే ఏమిటి అంటే, ఈ దీనిని బట్టి ఆ విందుకు నువ్వేం చేసినట్లు అంటే గౌరవించినట్లు. కాబట్టి ప్రియులారా, మరి సంఘము అనే దీనిని, విందు అనే దానిని మీరు గౌరవించి మీ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.